సో అలా అని కాదు, దేవుడైనా సరే. నేను దేవుడినా? మీరు దేవత అండి. అబ్బా బాబా, జెండర్ మార్చినంత మాత్రం మీనింగ్ మారిపోతుంది తమ్ముడు, ప్లీజ్. కాదు, ఒకప్పుడుగా మిమ్మల్ని చూసుకుంటే రాఘవేంద్రరావు గారు, జగదేవి రెడ్డి సుందరి మీరే. ఒకసారి ట్రావా, ఇక్కడే నుంచో, ఎటు కదలకుండా ఇక్కడే నుంచో. అర్జెంట్గా తనకి అదేంటి సృష్టినా ఏమంటారు దాన్ని, క్లెన్జింగ్ చేయండి. ఎవరో పట్టినట్టున్నారు తనకి. అబ్బుర్ రవి గారు ఆయనలో వచ్చినట్టున్నారు. ఓకే, ఒక్క నిమిషం. జరిగింది ఇక్కడ. ఇప్పుడు దీని నుంచి బయటికి రావద్దు. నేను చక్రబంధనంలో దిగ్బంధనంలో పెట్టాను. ఇప్పుడు నీలోకి ప్రవేశించినటువంటి ఆత్మ, నీలోకి వచ్చినటువంటి ఆ వ్యక్తి నిఖిల్. ఇప్పుడు నువ్వు కాసేపు నిఖిల్ అయిపోయావు. ఓకే, నిజాన్ని చెప్పకు. నిఖిల్లో ఉండడం చాలా కష్టం అండి. బయటకు వచ్చావు. లేదు, నిజంగా చాలా కష్టం. చేయవా ప్లీజ్. నిఖిల్లో ఉండడం చాలా కష్టం అంటున్నా కదా. ఒకటి ఈజ్ వెరీ ఎనర్జెటిక్, అండ్ రెండోది ఏంటంటే రోజు శుభ్రంగా మధ్యాహ్నం రాత్రి బిర్యానీ తింటాడు, అన్నీ చేస్తాడు. అండ్ ఆ బిర్యానీలో ఎంత డిసిప్లిన్ ఉంటుందో, తినేటప్పుడు వర్కౌట్ చేసినప్పుడు ఎంత డిసిప్లిన్ ఉంటుంది. నాకు తెలిసి ఇప్పుడు వర్కౌట్ చేయకుండా పడుకోవాలనుకుంటా ఎనీడే. ఈ మధ్య కొంచెం యాసిడిటీ వచ్చి నేను అంత ట్రై చేస్తున్నా అలా ఉంటాను చెప్పి నా వల్ల కావట్లా. బేసిక్లీ ఇట్స్ డెడికేషన్ టు వర్క్. థ్యాంక్ యూ సో మచ్. లైక్ నువ్వు కూడా చూడు, లైక్ వర్కౌట్ చేయకుండా ఎంత స్లిమ్గా స్మార్ట్గా. అంటే ఇప్పుడు మెటబాలిజం రేట్ ఎక్కువ ఉంటుంది కదా, తర్వాత చేయాలి తప్పదు. సో నిఖిల్ని మాత్రం ప్రవేశింపజేయనంటారు ఇక్కడ. ఆత్మ రంగ ప్రవేశం చేయలా. నిఖిల్లో ఉండడం చాలా కష్టం చెప్తున్నా కదా. అండ్ అది కెమెరాలు ఉన్నప్పుడు అయితే ఇంకా కష్టం, సెన్సార్ అయిపోతాయి. సరే, మొత్తానికి బాటిల్స్ వద్దు, అంత రిస్క్ నీతో చేయను. నువ్వు నార్మల్గా బాటిల్స్ ఓపెన్ చేసేద్దా రాజు, అంత కాంప్లికేట్ ఇవ్వకండి. ఇద్దరూ కలిసి ఒకటే బాటిల్ చూస్ చేయండి. ఒకళ్ళు పట్టుకోండి, ఒకళ్ళు తీయండి. రండి. ఓకే, చూస్ చేసింది